ఆదికాండము 23వ అధ్యాయము. శారా బతికిన ఏండ్లు 127 ఏండ్లు. శారా కనాను దేశమందు కిర్యతర్బాలో మృతి చెందింది. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము సంతాపము చెంది ఆమెను గూర్చి దుఃఖించడానికి వచ్చాడు. గమనించండి, శారా వయసు 127 ఏండ్లు అని చెప్పబడింది. ఇస్సాకు పుట్టినప్పుడు ఆమె వయసు 90 ఏండ్లు. ఆమె చనిపోయేటప్పటికి ఇస్సాకు వయసు 37 ఏండ్ల వయసు. అనగా ఇస్సాకు బలి తరువాత కొన్ని ఏండ్లు గడిచాయి. శారా కిర్యతర్బాలో చనిపోయింది. అనగా ఆ స్థలం పేరు హెబ్రోను. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన స్థలమైనప్పటికీ అతడు తన భార్యను పాతిపెట్టడానికి స్థలము కొనుక్కోవలసి వచ్చింది. అదే స్థలంలో శారాను పాతిపెట్టాలని అబ్రహాము కోరిక. అబ్రహాము మృతి చెందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి వారిని అడిగాడు, మీ మధ్య నేను ఒక ప్రవాసిని, నా భార్యను పాతిపెట్టాలి. ఈమెను నా కన్నుల ఎదుట ఎంతసేపని ఉంచేది? నాకు మీ తావున కొంత సమాధి స్థలము ఇవ్వండి, కొనుక్కుంటాను. అబ్రహాము అంటున్నాడు, నేను ఒక ప్రవాసిని, పరాయివాణ్ణి. అయితే అది అబ్రహాముకు వాగ్దత్త భూమి. అదంతా స్వాచ్ఛంగా దేవుడు అతనికే ఇస్తానన్నాడు. హేతు కుమారులు అన్నారు, అయ్యా, మా మాట వినండి. మీరు మా మధ్య మహారాజులు. సమాధి స్థలంలో అతి శ్రేష్టమైన దానియందు మృతి చెందిన నీ భార్యను పాతిపెట్టడానికి మేము అంగీకరిస్తున్నాము. చనిపోయిన నీ భార్యను పాతిపెట్టడానికి మాలో ఎవడైనా సమాధి స్థలం ఇవ్వనొల్లని వాడు అంటూ ఉండడు. హేతు కుమారులు ఆ భూమిలో నివసించారు. వారు దాతృత్వంలో ధారాళమైన బుద్ధిని కనపరిచారు. ఈ సమాధి తోటలో నీకిష్టమైన స్థలాన్ని నీవు కొనుక్కో. నీవు ఏ స్థలం తీసుకున్నా మాకిష్టమే. హేతు కుమారుల దృష్టిలో అబ్రహాము మహారాజు. అబ్రహాముకు మంచి పలుకుబడి పరపతి ఉన్నాయి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు కుమారుల ఎదుట సాగిలపడి వారితో అన్నాడు, మృతి చెందిన నా భార్యను పాతిపెట్టడం మీకిష్టమైతే నా మాట వినండి. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివర తనకున్న మక్బేలా గుహను నాకిచ్చేటట్లు నా పక్షమున అతనితో మనవి చేయండి. మీ మధ్య సమాధి స్థలంగా ఉండటానికి పూర్తి ధరకు అతడు నాకు స్వాస్థ్యముగా ఇవ్వాలి. మక్బేలా గృహ కావాలని అబ్రహాము కోరుతున్నాడు. దాన్ని కొనాలని అబ్రహాము కోరిక. దేవుడు తనకు ఆ భూమిని స్వాధీనం చేసే వరకు అబ్రహాము దాన్ని కొనుక్కోక తప్పదు. అబ్రహాము శారాను అదే స్థలంలో పాతిపెట్టాలని ఎందుకు కోరుకున్నాడు? మరో చోటికి ఆమె శరీరాన్ని ఎందుకు తీసుకొని పోలేదు? ఎందుకనగా అది వాగ్దత్త భూమి. వారి భవిష్యత్తు ఆ స్థలానికి ముడిపెట్టబడి ఉన్నది. దేవునికి 2 ఉద్దేశాలు సమానాంతరంగా ఉన్నవి. ఇహలోక ఉద్దేశం, పరలోక ఉద్దేశం. ఇహలోకం కూడా దేవుని దృష్టిలో కొంతవరకు ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఇహలోకంలో పాతిపెట్టబడిన దేవుని ప్రజలు వాగ్దత్త భూమిలోనే సమాధి అవ్వాలి. అక్కడే దేవుడు వారిని లేపుతాడని యూదుల నమ్మకం. మేడగదిలో యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు, మీ హృదయాలను కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు గదా, నా యందు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. లేని ఎడల మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిస్తే నేనుండే స్థలంలో మీరు ఉండేలాగు మరలా వచ్చి నా వద్ద ఉండటానికి మిమ్మలను తీసుకొని పోతాను. యేసు ప్రభువు అక్కడ నూతన యెరూషలేమును సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి సంఘం ఎత్తబడి అక్కడే ఉండిపోతుంది. నూతన యెరూషలేము సంఘం మొత్తానికి శాశ్వత నివాస స్థానమైపోతుంది. అబ్రహామునకు దేవుడు ఇహలోకమందు స్థలాన్ని వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందుకని అబ్రహాము శారాను అదే భూమిలో పాతిపెట్టాలని ఎంతగానో అతడు కోరాడు. తాను కూడా అక్కడే సమాధి చేయబడాలని అబ్రహాము అభిష్టం. హెబ్రోనులో అబ్రహాము సమాధి స్థలం యెరూషలేముకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడే అబ్రహాము, శారా, ఇస్సాకు, రిబ్కా, యాకోబు, లేయా మొదలగున వారు పాతిపెట్టబడ్డారు. రాహేలు మాత్రం బెత్లెహేములో పాతిపెట్టబడింది. యూదులకు గట్టి నమ్మకం ఉంది, వాగ్దత్త భూమిలో పాతిపెట్టబడిన వారికే పునరుద్ధానం. ఇది ఐహికమైన నిరీక్షణ. కానీ విశ్వాసులమైన మనకు పారలౌకికమైన నిరీక్షణ ఉన్నది. అబ్రహాము ఆ స్థలం కొనడానికి ఒప్పందం చేసుకుంటున్నాడు. అప్పుడు ఎఫ్రోము హేతు కుమారుడు మధ్య కూర్చున్నాడు. హేతీయుడైన హెఫ్రోను తన ఊరి ముఖద్వారం గుండా ప్రవేశించే వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడేటట్లు అబ్రహాముకు చెప్పిన ప్రత్యుత్తరం ఏమిటంటే, అయ్యా, అలా కాదు, నా మనవి ఆలకించండి. ఆ పొలము నీకిస్తున్నాను, దానిలోని గృహను కూడా నీకే ఇస్తున్నాను. ఈ ప్రజల ఎదుట నీకిస్తున్నాను. అప్పుడు అబ్రహాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడి పోయాడు. గమనించండి,
ఎఫ్రోను ఎంతో దాతృత్వాన్ని కనపరుస్తున్నాడు. మీరు గృహానివాసులు, ఆటవికానికి అలవాటు పడినవారు, ఎంతో మన్నన మర్యాద గలవారు. వారి ఎదుట అబ్రహాము సాష్టాంగ పడుతున్నాడు. వారికి ఎంతో మర్యాద చూపుతున్నాడు. అబ్రహాము అన్నాడు, సరే కాని నా మనవి ఆలకించు. ఆ పొలానికి వెల ఇస్తాను. మీరు నా దగ్గర నుండి ఆ వెల తీసుకోవాలి. అప్పుడు మృతి పొందిన నా భార్యను అక్కడ పాతిపెడతాను. అందుకు ఎఫ్రోను అబ్రాహాముతో అన్నాడు, అయ్యా, నా మాట విను. ఆ భూమి 400 తులాల వెండి కలది. నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుకో. ఎఫ్రోను మాట అబ్రహాము విన్నాడు. ఏతు కుమారులకు వినబడేటట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా 400 తులాల వెండి అబ్రహాము తూచి అది అతనికి ఇచ్చాడు. అనగా అబ్రహాము మక్పేలా గృహస్థలంను వెల చెల్లించి కొన్నాడు. మన్వే ఎదుట ఉన్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలము, దాని ఎందలి గృహ, దాని పొలిమేర అంతటిలో ఉన్న ఆ పొలము చెట్లు, ఆ ఊరి ద్వారమున ముఖద్వారమున ప్రవేశించే వారందరితో హేతు కుమారుల ఎదుట అబ్రహాముకు సాక్ష్యముగా స్థిరపరచబడింది. ఆ తరువాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోను అనే మమ్రే ఎదుట ఉన్న మక్పేలా పొలము గృహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టాడు. ఆ పొలము, దానిలో ఉన్న గృహ హేతు కుమారుల వల్ల సమాధుల కోసం అబ్రహాముకు స్వాస్థ్యంగా స్థిరపరచబడింది. గమనించాలి, సరిగ్గా ఇదే స్థలంలో ఇప్పుడు ఒక మసీదు ఉన్నది. అది ఈ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన మసీదు. అరబ్బులకు కూడా ఇది ప్రాముఖ్యమైన స్థలం. వారు కూడా అబ్రహాము పేరునే చెప్పుకుంటారు. అబ్రహాము జీవించిన రోజుల్లో ఎవరైనా వ్యక్తి మరణిస్తే సమాధి కార్యక్రమం ఎంతో సాంప్రదాయంగా ఉండేది. మృతులను గౌరవ సూచకంగా సమాధి చేయటం ఎంతో పరిపాటి. అలా చేయకపోతే అది అవమానకరం. అది శాపంగా ప్రజలు పరిగణించేవారు. మృతుల కోసం అంగలార్చేవాళ్ళు. స్నేహితులు, బంధువులు వచ్చి ఒక్క పెట్టున ఏడ్చేవారు. చుట్టుపక్కల వారికి ఇది బాగా వినబడాలి. ఆ రోజుల్లో ప్రత్యేకమైన సమాధి కార్యక్రమాలను ఇరుగు పొరుగు వారే నిర్వహించేవాళ్ళు. శవాన్ని ఎక్కువసేపు అట్టే పెట్టరు. ఉష్ణోగ్రత ఎక్కువ అయి ఉండడం మూలాన శవాన్ని అదే రోజు సమాధి చెయ్యాలి. తన భార్య అయిన శారా చనిపోయినప్పుడు అబ్రహాము సమాధి స్థలం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. ఎందరో అతనికి సహాయం చేశారు. అతన్ని మహారాజు అని చెప్పి గౌరవించారు. అతడు దైవజనుడని అందరూ ఎరుగుదురు. అబ్రహాము ఆధ్యాత్మిక వ్యక్తిత్వం చుట్టుపక్కల ప్రజల మీద ఎంతో ప్రభావం చూపించింది. అబ్రహాము ఎఫ్రోను స్థలం విషయమై మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరి పట్ల ఒకరు ఎంతో మర్యాద చూపించుకున్నారు. ఎఫ్రోను స్థలం ఉచితంగా ఇస్తానన్నాడు. అబ్రహాము కాదు, కూడదు, డబ్బిచ్చి కొంటాను అన్నాడు. ఎఫ్రోను ఏదో కొంత వెల నిర్ణయించాడు. అయినా అతనికి ఎంతో ఉదార బుద్ధి ఉందని మనం గ్రహించాలి. అబ్రహాము 400 తులాల వెండి చెల్లించాడు. చివరికి బేరం కుదిరింది. అబ్రహాము డబ్బిచ్చి కొనడంలో అతని వ్యవహార దక్షత మనకు బోధపడుతుంది. ఈ రోజు వరకు కూడా బేరసారాలు ఈ విధంగానే ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. మర్యాదకు ఊరికే ఇస్తామంటారు, కానీ అలా ఊరికే తీసుకోకూడదు. అది అబ్రహాముకు తెలుసు. 400 తులాల వెండి అంటే ఎక్కువ ఖరీదే. ఆ ప్రాంతంలో హిత్తీయులు ఉన్నారు. అబ్రహాము దేవుడు తనకిచ్చిన భూమి అయినప్పటికీ వివాదం పెట్టుకోకుండా, మాట్లాడకుండా, వ్యాజ్యమాడకుండా వెల ఇచ్చి కొన్నాడు. ఆ రోజుల్లో ఇన్ని తులాలు వెండి అని తూచి ఇచ్చేవారు. అబ్రహాముకు ఆస్తి తగాదాలు బొత్తిగా ఇష్టం లేదు. అందుకే డబ్బు పోయిన సమాధానాన్ని అబ్రహాము కోరుకున్నాడు. శారా మక్పేలా గృహలో పాతిపెట్టబడింది. హెబ్రోను ప్రాంతం బైబిల్లో ప్రసిద్ధి చెందింది.